మీరు ఎలాంటి వెహికల్ వాడుతున్నారు? ఈ10నా ఈ20నా? ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్నేళ్ల తర్వాత ఈ27కి మారక తప్పదు. అంటే అందుకు అనువైన వాహనాలు కొనాల్సి రావచ్చు, లేదా ఉన్న వాటిని ఈ27కి సరిపోయేలా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. కాలుష్యం తగ్గించడమే లక్ష్యమని చెబుతోంది. సో బీ రెడీ. ఈ27 పెట్రోల్ అంటే ఇథనాల్ 27 పెట్రోల్. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే 1 లీటర్లో 27% ఇథనాల్, 73% పెట్రోల్ కలపడాన్ని ఈ27 పెట్రోల్ అంటారు. ఈ27 పెట్రోల్ని వినియోగంలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎప్పటి నుంచి అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ 2030ని టార్గెట్గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ27 నిబంధనల తయారీ బాధ్యతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BISకి అప్పగించింది. దీనిపై త్వరలోని సంప్రదింపులు మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ27 పెట్రోల్కు అనుగుణంగా ఇంజిన్లు మార్చడంపై పరిశోధన చేయాలని భారత వాహన పరీక్ష ధృవీకరణ సంస్థ ARAIని ఉపరితల రవాణా శాఖ కోరింది. సరే, కేంద్ర ప్రభుత్వం ఈ27 దిశగా అడుగులు వేస్తోంది. మరి వాహనదారుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు మన దేశంలో ఈ10, ఈ20 పెట్రోల్ వినియోగంలో ఉన్నాయి. అంటే లీటర్లో 10% ఇథనాల్, 90% పెట్రోల్ కలపడం. ఇంకొకటి 20% ఇథనాల్, 80% పెట్రోల్ అన్నమాట. దేశంలో BS2, BS3, BS4, BS6 మోడల్ వాహనాలు ఉన్నాయి. వీటిలో BS6 అందులోనూ ఫేజ్ 2 వాహనాలు మాత్రమే ఈ20 వినియోగానికి అనువుగా తయారయ్యాయి. BS2, BS3, BS4 వెహికల్స్ ఈ10కే అనుకూలం. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకానికి వాహనాలు వీలుగా ఉండాలంటే ఇంజిన్ తయారీలో నాణ్యమైన రబ్బర్, గాస్కెట్లు, పాలిమర్ ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న లక్షలాది వాహనాల్లో అలాంటి ఏర్పాట్లు లేవు. ఈ20కే సిద్ధంగా లేనప్పుడు ఈ27కి మారడం సాధ్యమా? ఇప్పుడు అదే అంశం ఆందోళనకు కారణమవుతుంది. ఈ27 పెట్రోల్తో ఏంటి నష్టం అంటే, ఇంతకు ముందే చెప్పుకున్నట్లు దేశంలో వాహనాలు ఏవి ఈ27కు అనుగుణంగా లేవు. అందువల్ల ఈ27 పెట్రోల్ను వెహికల్లో పోస్తే ఇంజిన్ పాడయ్యే ప్రమాదం ఉంది. ఇథనాల్ అనేది హైగ్రోస్కోపిక్, అంటే గాలి నుంచి తేమను పీల్చుకుంటుంది. పెట్రోల్లో ఎక్కువ ఇథనాల్ ఉంటే అది ఎక్కువ తేమను పీల్చుకుంటుంది. దానివల్ల ఫ్యూయల్ ట్యాంకు తుప్పు పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంధన సరఫరా వ్యవస్థకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అంటున్నారు. దీనివల్ల రిపేర్లు పెరుగుతాయి, అది వాహనదారులకు భారంగా మారుతుంది. వాహనాల సామర్థ్యం, జీవితకాలం కూడా దెబ్బతింటాయి. ఇవే కాదు, ఇప్పటి వరకు ఉన్న వాహనాల్లో ఈ27 పెట్రోల్ పోస్తే వాహనాల పనితీరు, మైలేజీ సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ27 పెట్రోల్ వాడితే నష్టాలేనా, లాభాలేమీ లేవా? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ఏంటి? కాలుష్యం తగ్గించడమే కేంద్ర ప్రభుత్వం మెయిన్ టార్గెట్. అందుకోసం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంతో ఉద్గారాలు మరింత తగ్గించవచ్చని నమ్ముతోంది. అంతేకాదు, మరో ముఖ్యమైన అంశం కూడా ఇందులో ఉంది. ప్రపంచంలో ఇంధనం ఎక్కువ వాడుతున్న దేశాల్లో భారతదేశంది 3వ స్థానం. క్రూడ్ ఆయిల్ కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇందుకోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేస్తున్నాం. కానీ పెట్రోల్లో ఎక్కువ ఇథనాల్ కలిపితే ఇంధన దిగుమతులు తగ్గించుకోవచ్చు. దానివల్ల మారక ద్రవ్యం మిగులుతుంది. మరి ఇథనాల్ తయారీకి ఖర్చు అవదా? అందరికీ సహజంగా వచ్చే డౌటే ఇది. అత్యధికంగా చెరకు, ఆ తర్వాత మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. అలాగే మనం తినడానికి ఉపయోగపడిన బియ్యాన్ని కూడా వాడతారు. క్రూడ్ ఆయిల్తో పోల్చితే వీటికయ్యే ఖర్చు బాగా తక్కువ. దానివల్ల పెట్రోల్ రేట్లు కూడా కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇథనాల్ వాడకం పెరిగే కొద్దీ పంటలకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రైతుల ఆదాయం పెరుగుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే చిన్న చిక్కుంది అంటున్నారు నిపుణులు. చెరకు, మొక్కజొన్న లాంటి ఆహార పంటలను ఇథనాల్ తయారీకి మళ్లిస్తే ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అంటున్నారు. మనమేనా, ఇతర దేశాల్లోనూ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడుతున్నారా? చాలా దేశాలే వాడుతున్నాయి. అందులో బ్రెజిల్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడ ఈ27 పెట్రోల్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ30కి మారే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. బ్రెజిల్లో FFVs కూడా ఉన్నాయి, అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్, ఎలాంటి ఇంధనమైన వాడటానికి వీలైనవి. వీటిలో 85% నుంచి 100% ఇథనాల్ ఉపయోగించినా ఇబ్బంది లేదు. అమెరికాలో ఈ10, ఈ15 పెట్రోల్ వాడకం అధికం. పరిమిత స్థాయిలో ఈ85 వెహికల్స్ కూడా ఉన్నాయి. కొలంబియా, స్వీడన్లో ఈ10 వాడుతున్నారు. ఇక స్వీడన్లో ఈ85 ఉన్న ఆ వాహనాల సంఖ్య బాగా తక్కువ. కోస్టారికాలో ఈ7.5 వినియోగిస్తున్నారు. చైనాలో ఇథనాల్ వాడకం చాలా తక్కువ. ఈ10 టార్గెట్గా పెట్టుకున్నా ఇప్పటి వరకు లక్ష్యాన్ని చేరుకోలేదు.
ఇంధనంలో ఇథనాల్ వాడకం పెంచాలన్న భారత ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా ముందుగా అందుకు అనువైన వాహనాలు తయారు చేయించాలి. తొలుత ప్రభుత్వ వాహనాల్లో E27 పెట్రోల్ వినియోగం పెంచి ఆదర్శంగా నిలవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ప్రజలను అటువైపు మళ్లించడం మేలన్నది నిపుణుల సూచన.